జిల్లా హెడ్ క్వార్టర్ ఇదే. జిల్లా హెడ్ క్వార్టర్కి ఎందుకు వెళ్తాం? కలెక్టర్ ఆఫీస్కి. ఇక్కడ పని జరగనప్పుడు వెళ్తాం. ఇక్కడే పని జరిగితే అక్కడ ఇంకేం పని మనకి? అది ఇక్కడ లాజిక్. ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు అతను. కాబట్టి జిల్లాలకు సంబంధించి ఉంటది. కొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్న భవనాలు వాడారు. ఇప్పుడు విజయవాడలో ఆల్రెడీ ఉన్న భవనాలు కలెక్టర్ ఆఫీస్ అయ్యి కొత్తగా అద్దెకి తీసుకోనక్కర్లా. కానీ వివిధ శాఖలు అద్దెకి తీసుకోవాలి కదా. మచిలీపట్నం దగ్గర అయ్యి సహజంగా ఉంటుంటాయి ఇవన్నీ. ప్రతి ఏది కేసీఆర్ స్టైల్లో ప్లాన్ చేయాలి. ప్రతి జిల్లాలో కూడా ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి 20 ఎకరాలు 30 ఎకరాలు తీసి అక్కడే అన్నీ కట్టాడు చూడండి ఆయన. సచివాలయము, అదే అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసు, అలాగే అన్ని ఏది జిల్లాకి సంబంధించిన అన్ని కార్యాలయాలు, పంచాయతీ రాజా, రెవెన్యూన అన్ని కార్యాలయాలు ఒక చోటకే తెచ్చిపెట్టాడు అతను బిల్డింగ్. ఆ టైప్లో చేయమని చెయ్యాలనుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు ఈ వార్తల తర్వాత ఆ రూట్లో బాబు గారు ఆలోచిస్తే ఆయన విజన్ బాగుంటుంది. అంతేగాని ఎత్తేస్తే అది విజన్ అవ్వదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు డిఫరెన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు నిజంగా విప్లవాత్మక మార్పులు అయినా, ఒక ఆర్బీకేలు పెట్టినా, విలేజ్ క్లినిక్లు పెట్టినా, సచివాలయాలు పెట్టినా, ఆయన ఏదో పాత తీసేసి పెట్టాలని అనుకోలేదు. ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాలకు అనుకూలంగా ఆయన ఒక రకమైన పాలన చేయాలని చెప్పి చేశారు. కానీ ఇక్కడ మార్పులు చూస్తా ఉంటే ఇప్పటికి తీసేసిన, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన, ఇసుక పాలసీ మార్చిన, మద్యం పాలసీ మార్చిన, ఇవన్నీ ఏది చేసినా సరే ఓకే, జిల్లాల విభజన రద్దు చేస్తారు లేదని పక్కన పెడితే మిగిలిన వాటిల్లో రేపొద్దున ఈ కూడా తీసేస్తారా, ఇప్పటికే సచివాలయ వ్యవస్థ ఉంటుందా లేదనేది లేదు. అలాగే విలేజ్ క్లినిక్లు, ఆర్బీకేలు ఆయన పెట్టినాయి. అంటే తమ మార్కు కోసం రద్దు చేయడం వేరు,